అండి. అందరికీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి ఇప్పుడు? ఇన్సులిన్ రెసిస్టెన్స్, లేదంటే డయాబెటీస్, లేదంటే షుగర్ కంట్రోల్, లేదు అంటే సింపుల్గా ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ ఇన్సులిన్ ఆర్ షుగర్స్ కంట్రోల్లో ఉండడానికి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ కూడా. సో షుగర్స్ ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ఇట్ ఈస్ సింపుల్ బ్యాలెన్స్ అనమాట. ఏదైతే మనం తింటామో మన ఆహారం, మన మెయిన్ మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటాయో, మన మ్యాక్రోస్ ఉంటాయో, లైక్ ఇప్పుడు మనము అన్నం తీసుకున్నా, చపాతీలు తీసుకున్నా, కీనువా కానీ, మిల్లెట్స్ కానీ, ఇవన్నీ మన మేజర్గా కార్బోహైడ్రేట్స్, అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటిలో మనకి పీచు పదార్థం కూడా చాలా బాగా ఉంటుంది. సో షుగర్ వెంటనే స్పైక్ అయ్యే అవకాశం కూడా లేదు. రైస్ అంటే ఇప్పుడు మనకి సింగిల్ పొట్టు బియ్యం కానీ, లేకపోతే లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ కానీ వాడతాయి. సో ఇలాంటి పద్ధతిలో మనం తీసుకుంటూ దీంతో పాటు కనుక ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సింపుల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, పులావ్ చేసుకున్నా మనకి ఎప్పుడు ఒక ప్రోటీన్ ఆప్షన్ ఉండాలి, ఒక వెజిటబుల్ ఆప్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక ప్రోటీన్ ఆప్షన్లో మనకి కోడిగుడ్డు కానీ, బాయిల్డ్ ఎగ్ ఉండొచ్చు, లేదా స్ప్రౌట్ సాలెడ్ ఉండొచ్చు, ఒక కప్ పప్పు ఉండొచ్చు, లేదంటే శనగలు ఉండొచ్చు, లేదంటే సమ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్ లైక్ సమ్ ఫిష్, స్టీమ్డ్ ఫిష్ కానీ, గ్రిల్డ్ ఫిష్ కానీ ఉండొచ్చు. సో చికెన్ ఆప్షన్ వెళ్ళాము అంటే ఇప్పుడు ఎప్పుడో ఒకసారి మనం ఒకవేళ కనుక చికెన్ లాంటివి చేసుకుంటున్నాము అంటే ఫ్రై ఆప్షన్ కాకుండా అలా ఇవన్నీ ప్రోటీన్ ఆప్షన్స్. దాంతోపాటు ఒక వెజిటబుల్ కర్రీ. ఇలా కనుక బ్యాలెన్స్ చేసాము అంటే డెఫినెట్లీ మనకి లంచ్ టైంలో మనకి ఒక బ్యాలెన్స్డ్ మీల్ తిన్నట్టే. అప్పుడు ఈ షుగర్ స్పైక్ అనేది ఉండదు. సింపుల్గా మనం బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్, ఒకవేళ దాంట్లో వెజిటబుల్స్ లేవు, జస్ట్ ఎక్కడో మధ్య మధ్యలో కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, జస్ట్ మేజర్గా రైస్, ఆ రైస్ అంతా కూడా ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. అలాంటి ఆప్షన్ కనుక మీరు తిన్నారు, బయట రైస్, అది కూడా వైట్ రైసే ఉంటుంది అంటే మాత్రం డెఫినెట్లీ మీ ఇన్సులిన్ అనేది మీకు, షుగర్ అనేది మీకు స్పైక్ అయిపోతూ ఉంటుంది. లేదు ఇప్పుడు బాక్స్లో మీరు ఇంట్లో ఉంచి ఒకవేళ మీరు వైట్ రైస్, సింపుల్ వైట్ రైస్తో ఆప్షన్ మీరు ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు, దాంట్లో చిన్న చిన్నగా కట్ చేసిన క్యారెట్, బీన్స్ లాంటివి ఉంటాయి. అలా కూడా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వదు. వీటిని మీరు ఇంకొంచెం మాడిఫై చేశారనుకోండి, లైక్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ చేయొచ్చు, లేదు అంటే మిల్లెట్స్ కూడా వాడచ్చు, కీనువా కూడా వాడచ్చు, లేదా లో గ్లైసమిక్ ఇండెక్స్ రైస్ కూడా వాడచ్చు. ఈ రైస్తోనే వెజిటబుల్ కొంచెం బాగా వేసుకుని, లేదు దాంతోపాటు కొంచెంగా మనం ఏంటి అంటే పన్నీర్ ముక్కలు వేసుకోవడం కానీ, టోఫు ముక్కలు వేసుకోవడం కానీ చేసుకున్నాము అంటే చక్కగా అక్కడ మీకు ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కూడా వచ్చేస్తుంది. బిర్యానీ, సపోజ్ మీరు బిర్యానీ చేసుకుంటున్నారు, దాంతోపాటు ఒక ప్రోటీన్ ఆప్షన్ లాగా పెట్టుకోండి, లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ పెట్టుకోండి, లేదా కొంచెంగా మంచి రైతా పెట్టుకోండి, వెజిటబుల్స్ కూడా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. రైస్ మాత్రం తక్కువ క్వాంటిటీలో ఉండి వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటే కనుక ఈ బ్యాలెన్స్ అనేది మనం కనుక మీట్ అయ్యాము అంటే డెఫినెట్లీ అది మన షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి చాలా సహాయపడుతుంది. ఈ చిన్న బ్యాలెన్స్ అనేది మనం మిస్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఒక్కసారి మనం కనుక ఇలాంటి ఆప్షన్ లేదు, బయటకు వెళ్ళాము, లేదా బయట నుంచి తెప్పించుకుంటున్నాము అంటే మాత్రం ఒక గ్లాస్ మజ్జిగ అవైలబుల్ ఉంటుంది కదా మనకి, సో అలా మజ్జిగ తీసుకోవచ్చు. లేదు వీగన్ వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే గ్రీక్ యోగర్ట్ తీసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ తీసుకోండి. లేదు మనకి ఒక బాయిల్డ్ ఎగ్ అవైలబుల్ ఎప్పుడూ ఉంటుంది, సో అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఈ ప్రోటీన్, వెజిటబుల్ అనేది మిస్ చేయకుండా కాంప్లెక్స్ కార్బ్స్ కనుక తీసుకున్నారు అంటే షుగర్ స్పైక్ లేకుండా మీ మీల్, లంచ్ కానీ డిన్నర్ కానీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మీకు నాకు డౌట్స్ ఉన్నాయి అంటే కమెంట్స్లో మీరు కమెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను. సో తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ఎవరికైతే డయాబెటీస్ ఉందో, ఎవరైతే కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా రీపోస్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.